వాకింగ్ అనేది కూడా నేర్చుకోవాలి అంటారు, నిజమేనా? అంటే ఎలా ర్యాంప్ వాక్ చేసి అండ్ ఐ కాంటాక్ట్ కూడా మిస్ అవ్వకూడదు అంటుంటారు. ఎలా మీరెలా నేర్చుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 5 ఇంచ్ హీల్ మీద నేను నేర్చుకున్నాను, పాయింట్ హీల్ మీద. 5 ఇంచ్ హీల్. సో ఫస్ట్ కొంచెం బ్యాలెన్సింగ్ అంతా కష్టమైంది, బట్ స్లోలీ ఎవ్రీడే ప్రాక్టీస్ చేసేదాన్ని. నేను బెంగళూరులో పీజీలో ఉంటా. అచ్చా. సో పీజీ కారిడార్లో ఎవ్రీడే నా ఫ్రెండ్స్తో ప్రాక్టీస్ చేసి అలా ఇంప్రూవ్ చేసేదాన్ని. మిర్రర్ ముందు వాక్ చేయడం, సో దట్ మన పోజింగ్ ఎలా వస్తుంది, బాడీ పోస్చర్ అవన్నీ సో మిర్రర్ ముందు చూసి నేర్చుకున్నాను. మీకు ఎలా గైడెన్స్ ఎలా అంటే మీరే నేర్చేసుకున్నారా? యూట్యూబ్లో వీడియోస్ చూసి అలానే నేర్చుకున్నాను. ఓకే, ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ యూట్యూబ్ అనమాట, అందుకే అందరూ జై యూట్యూబ్ అంటున్నారు అన్నిటికీ. ఓకే, యూట్యూబ్లో నేర్చుకున్నారు అయితే మీరు? అవునవును. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ఏదైనా చేయాలనే కాన్ఫిడెన్స్ ఎక్కువ? కాన్ఫిడెన్స్ ఫస్ట్లో లేదు, బట్ స్లోగా బిల్డ్ అయింది. లైక్ రౌండ్స్ అయ్యే కొద్దీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అయింది. 5 ఇంచెస్ హీల్ అంటే చాలా కష్టం అబ్బా, అది ఎలా అసలు ఎప్పుడు పడిపోలేదా? లేదు పడలేదు, ఎప్పుడు పడలేదు. ఓకే.